మిత్రులారా, ముందుగా మాతో ఏకీభవించి మాకు సపోర్ట్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. గడిచిన 4-5 రోజుల్లోనే 5,000 మందికి పైగా మా పేజీని ఫాలో చేశారు. 3,000 మందికి పైగా మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేశారు. ఎంతోమంది వారి విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేసి మా ప్రయత్నంలో భాగస్వాములయ్యారు. ఇలాగే మీ అభిప్రాయాలను తెలియచేస్తూ మాకు మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయానికి వస్తే, ఎవరైనా సమాజానికి కానీ దేశానికి కానీ పనికి వచ్చే పని ఏదైనా చేద్దామంటే మన మిత్రులకు అర్జెంటుగా వాడికి ఒక కులమో మతమో రాజకీయమో అంటగట్టాల్సిందే. ముందే వాడు స్వార్థపరుడని ముద్ర వేయాల్సిందే. ఎందుకంటే రోజు కులం గురించి మతం గురించి అవినీతి గురించి విని చూసి మన మెదడుకి అది అలవాటైపోయింది. మనం ఏదైనా మంచి ఆలోచనలో కానీ మనిషిని గుర్తించే పనిలో కానీ లేవు. సరే, ఇక నా కులం మతం రాజకీయానికి వస్తే, నేను కమ్యూనిస్టును, నేను హిందువును, నేను గాంధేయవాదిని, నా స్నేహితుడు ఒక ముస్లిం, ఒక బంధువు క్రిస్టియన్, నేను చదువుకున్న స్కూల్లో, నేను ఉండే వీధిలో అన్ని మతాల వారితో కలిసి నేను పెరిగి పెద్దవాడనయ్యాను. నేను మత మార్పిడులకు వ్యతిరేకం, మతం పేరుతో జరిగే దాడులకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం, దోపిడీ చేసే వారికి వ్యతిరేకం. సాటి మనిషి మీద ప్రేమ, సమాజం పట్ల గౌరవం, దేశం పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా నాకు మిత్రులే. వారు నాకు అన్నదమ్ములు. ఇదే నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి రోజు ప్రేయర్లో చెప్పాను, అదే పాటిస్తున్నాను. ఇక కొంతమంది విషయానికి వస్తే, నేను ఛానల్ బ్యానర్లో డిస్క్రిప్షన్లో క్లియర్గా రాసి తెలుగులో క్లియర్గా వీడియోలో చెప్పిన తర్వాత కూడా వారి మట్టి బుర్రతో కొన్ని కామెంట్స్ చేశారు. నేను ముందే చెప్పాను, నేను కులం మతం స్వార్థ రాజకీయాలకు వ్యతిరేకం. కరడుగట్టిన దేశభక్తి పోరాటం మా సిద్ధాంతమని. అప్పటికీ అర్థం కాకపోతే ఎలా? మీకు చేతనైతే సపోర్ట్ చేయండి, లేదా ప్రశ్నించండి. అంతకంటే ముఖ్య విషయం మీ భాష. మీరు సమాజంలో ఉండట్లేదా? ఒక భారతీయుడిగా మనకు సంస్కారం ముఖ్యం. లేదు, మేము ఇంతే అంటారా? మిత్రమా, నా యుద్ధం నీలాంటి వ్యక్తులు, వాటిని నడిపించే శక్తులపైనే. ముందు ఇంకా చాలా ఉంది. నేను ముందే చెప్పాను, కొంతమందికి వ్యతిరేకం అనిపించిన మా ప్రయత్నం ప్రతి వ్యక్తిలో మార్పు కోసం. అందుకే మళ్ళీ చెప్తున్నా, కొద్దిగా కులం మతం స్వార్థం పక్కన పెట్టి చివరగా జై హింద్. జై హింద్ అన్నా కూడా సమస్య అంటే ఎలా? జై హింద్ అంటే హిందూ రాజ్యమా? ఎవడు చెప్పాడు నీకు? నేను మాత్రం దేశం మీద గౌరవంతోనే అన్నా, మత పిచ్చితో కాదు. నాకైతే లేదు, మీకు ఉంటే మారు. జై హింద్. ఈ వీడియోని తప్పకుండా లైక్, ఫాలో అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాలను సపోర్ట్ని కామెంట్స్లో తెలియచేయండి. మరికొన్ని ముఖ్యమైన విషయాలపై వీడియోస్ చేస్తున్నాను, మిస్ అవ్వకండి. ధన్యవాదాలు.